హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి ఆంధ్రతో పాటుగా తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో మనం డే 8కి వచ్చాం. ఈ డే 8న మ్యాథ్స్ 1Aకి సంబంధించి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనే చాప్టర్లో 2 7 మార్క్స్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోని నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్తో మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 19. ఇప్పటి వరకు మనం సీక్వెన్స్లో క్వశ్చన్ నెంబర్ ఓవరాల్గా మనం 14 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15 చెప్తున్నాం. అప్పుడు మీకు 15 షో దట్ 5 minus 5 1, 7 minus 4 7, 1 minus 6 10, minus 1 minus 1 minus 1 minus 3 minus 4 are the vertices of rhombus అని ప్రూవ్ చేయాలి. సో rhombus లో all sides are equal but diagonals are not equal. సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, డయాగ్నల్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు. అలా ఉండకపోతే దాన్ని మనం ఏమంటామంటే రాంబస్ అంటాం. ఇన్ కేస్ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని స్క్వేర్ అంటాం. తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి పాయింట్స్లో మనం పొజిషన్ వెక్టర్స్ రాసేసుకుంటాం డైరెక్ట్గా. OA బార్ ఇజ్ ఈక్వల్ టు 5I బార్ మైనస్ 1J బార్, 1 రాయక్కర్లేదు, ప్లస్ 1K బార్. అలాగే OB బార్ పొజిషన్ వెక్టర్ సెకండ్ పాయింట్కి. మామూలుగా అయితే గివెన్ పాయింట్స్ అని ABCD 4 పాయింట్స్ మీరు రాసుకోండి ఎగ్జామ్లో అయితే. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7I బార్, మైనస్ 4 ఉంది కాబట్టి మైనస్ 4J బార్, ప్లస్ 7K బార్. అలాగే OC బార్ ఇజ్ ఈక్వల్ టు 1I బార్ అండ్ I బార్, మైనస్ 6J బార్, ప్లస్ 10K బార్. అలాగే ఇక్కడ D ఉంది కాబట్టి OD బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1I బార్, మైనస్ 3J బార్, ప్లస్ 4K బార్. ఇలా 4 వెక్టార్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 వెక్టార్స్ కి సంబంధించి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే AB BC CD DA 4 సైడ్స్ వెక్టార్స్ కింద ఫైండ్ అవుట్ చేస్తాను. AC వెక్టర్ BD వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి వాటి మ్యాగ్నిట్యూడ్స్ కనుక్కుంటాను. సో ఇప్పుడు ముందు మనం AB బార్ ఇజ్ ఈక్వల్ టు OB బార్ మైనస్ OA బార్, 7I బార్ మైనస్ 4J బార్ ప్లస్ 7K బార్, మైనస్ OA బార్ అంటే ఎంతండి 5I బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్. ఇక్కడ మైనస్ 5 ప్లస్ 7, 7 మైనస్ 5 అంటే 2I బార్. అలాగే నెక్స్ట్ మైనస్ 4, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ 4 ప్లస్ J అంటే మైనస్ 4J ప్లస్ J అంటే మైనస్ 3J బార్ అవుతుంది. 7K బార్ మైనస్ K బార్ అంటే 6K బార్ అవుతుంది. ఇది AB బార్ గురించి. సో ఇప్పుడు AB బార్కి వెంటనే నేను మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. AB బార్ ఇజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36. 36 9 కలిపితే 45, 45 4 కలిపితే 49, రూట్ 49 అంటే 7 అవుతుంది. AB ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. సో ఇక్కడ రాస్తాను AB ఈజ్ ఈక్వల్ టు 7 అని ఒక బాక్స్ డ్రా చేసి పెడదాం. సో ఇలా AB ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి. BC ఫైండ్ అవుట్ చేస్తాను. BC వెక్టర్ BC బార్ ఇజ్ ఈక్వల్ టు OC బార్ మైనస్ OB బార్. OC అంటే ఎవరండి ఇక్కడ I బార్ మైనస్ 6J బార్ ప్లస్ 10K బార్, మైనస్ OB బార్ అంటే ఏంటి 7I బార్ మైనస్ 4J బార్ ప్లస్ 7K బార్. సో ఇక్కడ BC బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 7, ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి మైనస్ 6I బార్, మైనస్ 6J ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4J, మైనస్ 6 ప్లస్ 4 అంటే మైనస్ 2J బార్, ప్లస్ 10 ఇక్కడ మైనస్ 7 అంటే 3K బార్. దీనికి ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాం. BC బార్కి మ్యాగ్నిట్యూడ్ దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంటే ఇప్పుడు ఓవరాల్గా 36 ప్లస్ 4 40, 40 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 49, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ BC ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి ఎంత వచ్చిందండి 7 వచ్చింది. AB కనుక్కున్నాం, నెక్స్ట్ BC కనుక్కున్నాం. ఇప్పుడు CD ఫైండ్ అవుట్ చేద్దాం.
సిడి ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఇదే ప్రాసెస్లో సిడి బార్ ఇజ్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓసి బార్ రాస్తాను. ఓడి అంటే ఎవరండి ఇక్కడ మైనస్ ఐ బార్ మైనస్ 3j బార్ ప్లస్ 4k బార్ మైనస్ ఓసి బార్ అంటే ఏంటి ఇక్కడ ఐ బార్ మైనస్ 6j బార్ ప్లస్ 10k బార్. దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాను. సిడి బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఐ అండ్ మైనస్ 2i బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6j మైనస్ 3j అంటే ఎంత అవుతుంది ప్లస్ 3j బార్ మైనస్ 10k ప్లస్ 4k అంటే మైనస్ 6k బార్. దట్ ఇంప్లైస్ సిడి బార్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36. ఇక్కడ 9 ఇక్కడ 4 అంటే ఓవరాల్గా రూట్ 49 అంటే దట్ ఈక్వల్ టు 7. దాన్నే మనం ఇక్కడ సిడి ఈజ్ ఈక్వల్ టు 7. ఏబి బీసీ సిడి మూడు కూడా 7s వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనుక ఏబి బీసీ సిడి అయినాయి కాబట్టి డిఏ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏబి అయింది, బీసీ అయింది, సిడి. ఇప్పుడు డిఏ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. సో డిఏ అన్నా ఏడి అన్నా ఒకటి ఇబ్బంది లేదు. సో డిఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓఏ బార్. ఓడి అంటే ఏంటంటే ఇక్కడ మైనస్ ఐ బార్ మైనస్ 3j బార్ ప్లస్ 4k బార్ మైనస్ ఓఏ అంటే 5i బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ వస్తే ఈ సమ్స్ వచ్చేసినట్టే. సో డిఏ బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 5 ఇక్కడ మైనస్ 1 అంటే మైనస్ 6j బార్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మైనస్ 3j బార్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ j బార్ మైనస్ 3j ప్లస్ j అంటే ఎంత అవుతుంది మైనస్ 2j బార్. 4 ఇక్కడ మైనస్ k 4k మైనస్ k అంటే ఏమవుతుంది 3k బార్ అవుతుంది. దట్ ఇంప్లైస్ డిఏ బార్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తారు. మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే రూట్ 49 అంటే ఎంత అవుతుందండి 7 అవుతుంది. అంటే డిఏ ఈజ్ ఈక్వల్ టు 7 ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ అలాగే డయాగ్నల్స్ చూద్దాం. ఈసారి ఏసీ అనే డయాగ్నల్ కనుక్కుంటాను. ఏసీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ అంటే ఏంటంటే ఇక్కడ ఐ బార్ మైనస్ 6j బార్ ప్లస్ 10k బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎవరు 5i బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్. ఐ బార్ ఇక్కడ మైనస్ 5i బార్ అంటే మైనస్ 4i బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ j బార్ మైనస్ 6j బార్ ప్లస్ j బార్ అంటే ప్లస్ 5 మైనస్ 5 బార్ 5j బార్ 10k బార్ మైనస్ k బార్ అంటే ఏమవుతుందండి 9k బార్ అవుతుంది. ఇది ఏసీ బార్. దీన్ని మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తాను. రూట్ ఆఫ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 16 ప్లస్ 25 ప్లస్ 81 యాడ్ చేయండి. మొత్తానికి యాడ్ చేస్తే ఇక్కడ 12 2 1 10 122 వచ్చిందండి. మొత్తానికి ఓవరాల్గా 121 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 122 వచ్చింది. అలాగే బీడీ ఫైండ్ అవుట్ చేస్తాను. బీడీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓబీ బార్. ఓడి అంటే ఏంటంటే ఇక్కడ మైనస్ ఐ బార్ మైనస్ 3j బార్ ప్లస్ 4k బార్ మైనస్ ఓబీ అంటే ఏంటి 7i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 7k బార్. సో ఇక్కడ మైనస్ ఐ బార్ ఇక్కడ మైనస్ 7j బార్ ఐ బార్ అంటే మైనస్ 8i బార్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4j బార్ ఇక్కడ మైనస్ 3j బార్ కాబట్టి అంటే ప్లస్ j బార్ అవుతుంది. మైనస్ 7 ప్లస్ 4 అంటే మైనస్ 3k బార్ అవుతుంది. ఇది బీడీ బార్. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. రూట్ ఆఫ్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ 64 ప్లస్ 1 ప్లస్ 9 10 ప్లస్ 64 ఎంతండి 74 అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయింది. అలాగే ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా, అర్థమైంది కదా. ఏబిసిడి రాంబస్ అని ప్రూవ్ చేయాలి. ఏబిసిడి రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే దానికోసం మనం ఏం చేసామంటే ఓఏ ఓబి ఓసి ఓడి 4 వెక్టర్స్ రాసుకున్న తర్వాత అందులో ఏబి బీసీ సిడి డిఏ 4 వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేస్తే అన్ని 7 అయినాయి.
అలాగే ఏసీ అనే డయాగ్నల్ని బీడీ అనే డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసి వాటి మ్యాగ్నిట్యూడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తే అవి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి సో మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అవ్వలేదు, కాకపోతే కనుక సైడ్స్ అన్ని ఈక్వల్ అయినాయి. అండ్ సైడ్స్ ఈక్వల్ అయినా డయాగ్నల్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఏబిసిడి ఇస్ రాంబస్ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. Next question, if A bar, B bar, C bar are three vectors, then prove that A bar cross B bar cross C bar is equal to C bar dot A bar B into B bar minus C bar dot B bar into A bar. It's find out, ఇది prove చేయాలి. దాని కోసం నేను let A bar is equal to A1 I bar plus A2 J bar plus A3 K bar అని తీసుకుంటాను. B bar is equal to B1 I bar plus B2 J bar plus B3 K bar అని తీసుకుంటాను. C bar is equal to C1 I bar plus C2 J bar plus C3 K bar. ఇలా ఏ బారు బి బారు సి బారు మూడు ఇచ్చిన తర్వాత దానికోసం నేను LHS RHS కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మొత్తం మీద ఇది ప్రొడక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్లో క్రాస్ ప్రొడక్ట్లోనే ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వెక్టారే అవుతుంది. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు I bar, J bar, K bar, A1, A2, A3, B1, B2, B3 that is equal to I bar into direct గా వేద్దాం. See remaining box ఈ రో కాలం ముందేస్తే A2, B3 minus A3, B2 క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా మీకు. మైనస్ J bar into J bar ఉన్న రోని కాలంని రిమూవ్ చేసేస్తే A1, B3 మైనస్ A3 B1 రివర్స్ అవుతాయి ప్లస్ K బార్ ఇంటూ రో కాలం రిమూవ్ చేస్తే A1 B2 మైనస్ A2 B1 అయింది. దాన్ని అలా ఉంచండి. ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చింది. తర్వాత నేను ఏం చేస్తానంటే ఏ బార్ క్రాస్ బి బార్ని సి బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. అగైన్ ఐ బార్ జే బార్ కే బార్ అని తీసుకుంటాం. ఇక్కడ ఉన్న కొఫిషియన్స్ రాసుకోండి. A2 B3 మైనస్ A3 B2. నెక్స్ట్ ఇక్కడ జే బార్ దగ్గర మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ చేసేస్తే ఇది ఆటోమేటిక్గా A3 B1 మైనస్ A1 B3 అవుతుంది. కే బార్ దగ్గర ఏముంది A1 B2 మైనస్ A2 B1. ఇక్కడ C1 C2 C3 దట్ ఈజ్ ఈక్వల్ టు I బార్ ఇంటూ ఈ రో కాలం రిమూవ్ చేసి దీంతో ఇంటూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది A3 B1 C3 మైనస్ A1 B3 C3. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏబిసి ఆర్డర్ మాత్రం చేంజ్ చేయకుండా రాసుకోవాలి. ఇక్కడ మైనస్ ఇంటూ చేసి ఇద్దరిని ఇంటూ చేయాలి. మైనస్ C2 ఇంటూ ఇది కాబట్టి A1 B2 C2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అక్కడ A2 B1 C2. సో ఇక్కడికి I బార్ వచ్చింది. ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉన్నాయేమో చూడండి ఒకసారి. క్యాన్సిల్ అయ్యి ఏమీ నాకైతే కనిపించట్లేదు. సో మైనస్ J బార్ ఇంటూ ఈ J బార్ రోని కాలంని రిమూవ్ చేసి రిమైనింగ్ వీరిద్దరిని ఇంటూ చేయాలి. A2 B3 C3 మైనస్ A3 B2 C3 మైనస్ C1 ఇక్కడ ఇంటూ చేస్తే A1 B2 C1 మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి A2 B1 C1 ప్లస్ K బార్ ఇంటూ K బార్ రోని కాలంని రిమూవ్ చేస్తే ఇక్కడ ఇద్దరిని C2తో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A2 B3 C2 మైనస్ A3 B2 C2 మైనస్ C1 ఇంటూ చేస్తే ఇది A3 B1 C1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ A1 B3 C1. ఓకేనా? సో ఇలాగ LHSని పట్టుకొచ్చామన్న మొత్తానికి. సో అది ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు RHSకి సంబంధించి ఫైండ్ అవుట్ చేద్దాం. సి బార్ డాట్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేస్తాను. సి బార్ డాట్ ఏ బార్ అంటే C1 I బార్ ప్లస్ C2 J బార్ ప్లస్ C3 K బార్ డాట్ A1 I బార్ ప్లస్ A2 J బార్ ప్లస్ A3 K బార్. సో ఇక్కడ మనం I బార్ ఇంటూ I బార్ 1 కాబట్టి ఇలా ఇంటూ చేసుకుంటే A1 C1 ప్లస్ A2 C2 ప్లస్ A3 C3 వస్తుంది. అలా పక్కన పెట్టి ఉంచండి. నెక్స్ట్ సి బార్ డాట్ బి బార్ ఫైండ్ అవుట్ చేస్తాను. C1 I బార్ ప్లస్ C2 J బార్ ప్లస్ C3 K బార్ డాట్ B1 I బార్ ప్లస్ B2 J బార్
ప్లస్ B3 K బార్. ఇక్కడ ఏమొస్తుందో చెప్పండి ఈజీగా. సో B1 C1 ప్లస్ B2 C2 ప్లస్ B3 C3 వచ్చింది. దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు RHSలో ఏదైతే ఉందో అది తీసుకుని నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. సో ఇప్పుడు RHSలో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి చేద్దాం. సో ఇటువైపు చేద్దాం. C bar dot A bar into B bar minus C bar dot B bar into A bar. C bar dot A bar అంటే మనకు ఆల్రెడీ వచ్చిన ఆన్సర్ ఏంటిది? A1 C1 ప్లస్ A2 C2 ప్లస్ A3 C3 ఇంటూ B అంటే B1 B bar అంటే B1 I bar ప్లస్ B2 J bar ప్లస్ B3 K bar. అలాగే C bar dot B bar అంటే మనకు తెలుసు ఆల్రెడీ B1 C1 ప్లస్ B2 C2 ప్లస్ B3 C3 ఇంటూ A bar అంటే ఎంత? A1 I bar ప్లస్ A2 J bar ప్లస్ A3 K bar. ఇప్పుడు జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. ప్రతి టర్మ్తోనూ దీన్ని మల్టిప్లై చేయాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే I bar ఇంటూ ఇక్కడ I bar ఇంటూ ఏ టర్మ్స్ వస్తే ఆ టర్మ్స్ వేస్తాను. I bar ఇంటూ ఇక్కడ ఏ టర్మ్స్ వస్తే ఆ టర్మ్స్ వేస్తాను. అప్పుడు ఈజీ అవుతుంది. సో B1తో మల్టిప్లై చేయాలి కాబట్టి A1 B1 C1 ప్లస్ A2 B1 C2 ప్లస్ A3 B1 C3. ఇక్కడ A1తో ఇంటూ చేయాలి ప్రతి టర్మ్ మైనస్ ఉంది కాకపోతే ఇక్కడ మైనస్ A1 B1 C1 మైనస్ A1 B2 C2 మైనస్ A1 B3 C3. సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. A1 B1 C1 మైనస్ A1 B1 C1 క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్స్ మ్యాచ్ అవుతున్నాయో చూడండి. మ్యాచ్ అవుతున్నాయా? A3 B1 C3 అక్కడ ఉంది. అలాగే నెక్స్ట్ మైనస్ A1 B3 C3 అది కూడా ఉంది. మైనస్ A1 B2 C2 ఆ టర్మ్ కూడా ఉంది. ప్లస్ A2 B1 C2 అన్ని టర్మ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ J బార్ ముందు ఏముందో ఒకసారి చూసుకోండి. మనకు ఆన్సర్లో J బార్ ముందు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ J వచ్చేలా చూసుకోవాలి మనకి. కానీ మన జనరల్గా ఇక్కడ ప్లస్ J వస్తుంది. అలా ఉంచిన తర్వాత మైనస్ కామన్ తెద్దాం. B2తో ప్రతి టర్మ్ ఇంటూ చేయండి. A1 B2 C1 ప్లస్ A2 B2 C2 ప్లస్ A3 B2 C3 ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ Jతో అంటే A2తో ఇంటూ చేయాలి. మైనస్ A2 B1 C1 మైనస్ A2 B2 C2 మైనస్ A2 B3 C3 ఇది వచ్చింది. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయేమో ఒకసారి చూడాలి. A2 B2 C2 A2 B2 C2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ ఉన్నాయి. ప్లస్ K బార్ ఇంటూ ఇక్కడ B3తో ఇంటూ చేయాలి కాబట్టి ఇది A1 B3 C1 ప్లస్ A2 B3 C1 ప్లస్ A3 B3 C3 ఇక్కడ A3తో ఇంటూ చేయాలి. మైనస్ A3 B1 C1 మైనస్ A3 B2 C2 మైనస్ A3 B3 C3. సో మీకు ఐడియా వచ్చి చూడదు. A3 B3 C3 క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఒకసారి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ కంపేర్ చేస్తూ చూసుకోండి. I bar ఇంటూ A2 ఇక్కడ ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో రాసుకుంటే ట్రై చేయండి. ఇది A3 B1 C3 A3 B1 C3 నెక్స్ట్ మైనస్ A1 B3 C3 మైనస్ A1 B3 C3 నెక్స్ట్ మైనస్ A1 B2 C2 మైనస్ A1 B2 C2 నెక్స్ట్ ఏముంది ఇక్కడ A2 B1 C2 A2 B1 C2 ఉంది. సో ఇక్కడ మైనస్ కామన్ తీయాలనుకున్నాం కదా. మైనస్ J బార్ ఇంటూ మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ ఆర్డర్లో ఏముంది చూడండి. ముందు A2 B3 C3 ఉంది. ఇక్కడ ఉంది కదా A2 B3 C3 మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కామన్ తీస్తాం కాబట్టి. సో A3 B2 C3 ఇది ఇందులో A3 B2 C3 ఉంది. మైనస్ కామన్ వెళ్ళిపోతే మైనస్ A3 B2 C3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ A1 B2 C1 ఇక్కడ ఉంది కానీ మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్లో మైనస్ కామన్ వెళ్ళిపోతే మైనస్ ఉంటుంది. A1 B2 C1 నెక్స్ట్ A2 B1 C1 ఇక్కడ A2 B1 C1 ఉంది. మైనస్ కామన్ వెళ్ళిపోతే ప్లస్ అని వేసుకుంటాం. A2 B1 C1 నెక్స్ట్ ప్లస్ K బార్ ఇంటూ K బార్లో ఇక్కడ ఏమున్నాయండి A2 B3 C2 ఇదిగో A2 B3 C2 కావాలి మనకి. A2 B3 C2 ఇక్కడ A2 B3 C1 అని రాస్తాను. యాక్చువల్గా అక్కడ C1 ఉంది కానీ K బార్లో ఇక్కడ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే కనుక K బార్ ముందు B3తో ఇంటూ చేసాం.
సో ఇక్కడ C1 ఇది C2 అండి, ఇది C2 అవుతుంది. సో ఓకే, ఇది టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ A3B2C2, A3B2C2, ఇదిగో A3B2C2 ఇక్కడ ఉంది, A3B2C2 ఉంది. నెక్స్ట్ మనకు రావాల్సిన మైనస్ టర్మ్స్ చూద్దాం. A3B2C2, ఇదిగో మైనస్ A3B2C2. నెక్స్ట్ ఏముంది, మైనస్ A3B1C1, ఇంకో ఇక్కడ ఉంది A3B1C1. నెక్స్ట్ టర్మ్ ఏముంది, A1B3C1, ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఉంది A1B3C1. సో అక్కడ ఇక్కడ టర్మ్స్ అని ఈక్వల్ కాబట్టి దేనికోరు ఏమని చెప్పొచ్చు మనం, A బార్ క్రాస్ B బార్ క్రాస్ C బార్ ఈజ్ ఈక్వల్ టు C బార్ డాట్ A బార్ ఇంటూ B బార్ మైనస్ C బార్ డాట్ B బార్ ఇంటూ A బార్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.